హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ అయితే చూసానమాట. 'వికట కవి' అని ఒక తెలుగులో ఇంగ్లీష్ అయితే ఉందనమాట. అది చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అని తెలుసుకున్న వెబ్ సిరీస్ గురించి. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే, నల్లమల్ల ఫారెస్ట్లో అమర్గిరి అనే ఒక ఊరైతే ఉంటుందన్నమాట. అక్కడ ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. మన హీరో రామకృష్ణ డిటెక్టివ్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారా లేదా, ఏం జరిగిందనేసి వెబ్ సిరీస్ యొక్క ప్లాట్ అన్నమాట. ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందని తెలుసుకుందాం. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, అనుకున్న ప్లాట్‌ని కరెక్ట్‌గా అయితే చూపెట్టారు. నాకు చాలా బాగా నచ్చింది భయ్య. మన హీరోకి కేస్ వస్తది. కేస్ అనేది సాల్వ్ కావాలి అంతే. అనవసరమైన సీన్స్ ఏమి రాలేదు. మూవీ స్టార్టింగే మనకైతే స్టోరీలోకైతే వెళ్తుందనమాట. డిటెక్టివ్‌గా మన హీరో పని చేశారా లేదా అనేసి చూపెట్టారు. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది భయ్య. 1960లో వచ్చే బ్యాక్ డ్రాప్ భయ్య. బాగానే సెటప్ అయితే చేశారన్నమాట. బాగానే తీశారు. అండ్ సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. నైట్‌లో వచ్చే సీన్స్ అయితే బాగా అయితే వర్కౌట్ అయ్యాయి భయ్య. అండ్ ఇంకొకటి బీజీఎం కూడా డీసెంట్ అయితే అనిపించింది. నరేష్ అగస్సియా అండ్ మేఘా ఆకాష్ వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే డీసెంట్ గానే చేశారు భయ్య. కొన్ని సీన్స్ అయితే బాగా రాశారు భయ్య. అండ్ బాగా కూడా తీశారని చెప్తా. ఈచ్ ఎపిసోడ్స్ అయితే మనకైతే 40 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట రన్ టైం. అయితే నాకు బాగా అయితే నచ్చింది భయ్య. ఈచ్ ఎపిసోడ్ అయితే 40 మినిట్స్ ఉన్న మాత్రమే నాకైతే బాగా అయితే నచ్చింది. ఇవే భయ్య ప్లస్ పాయింట్ విషయానికి వస్తే. మైనస్ పాయింట్ విషయానికి వస్తే, ఇది ఒక మిక్స్డ్ థ్రిల్లర్ భయ్య. మిక్స్డ్ ఉంది కానీ థ్రిల్లర్ మాత్రం అస్సలు మాత్రం లేదు భయ్య. ఒక్క సీన్ కూడా లేదనమాట థ్రిల్లర్ అయితే. ఒక టోటల్ మనకైతే 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈచ్ ఎపిసోడ్ మనకైతే 40 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం మనకైతే 4 అవర్స్ అయితే ఉంటుంది. 3 అవర్స్ చెప్పాల్సింది మనకైతే 4 అవర్స్ దాకా తీసేసి మనకైతే కొంచెం అయితే స్లోగా అయితే చేశారు. మిస్టరీ థ్రిల్లర్ అంటే అన్‌ప్రెడిక్టబుల్‌గా మనకైతే స్టోరీ అయితే ఉండాలి భయ్య. కానీ మనకి ఈచ్ ఎపిసోడ్ అయితే మనకైతే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకైతే అట్టిగా మనకైతే గెస్ అయితే చేస్తాం భయ్య మనమైతే. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా మాకైతే అస్సలు వర్కౌట్ కాలేదు భయ్య. ఇక్కడ మనం కామెడీ చేద్దామని అనుకున్నారు కానీ కామెడీ అంతా క్రింజ్ కామెడీ అయితే అయిపోయింది భయ్య. ఎవ్వరి క్యారెక్టర్ కూడా అంత సూట్ ఏం కాలేదు భయ్య. ఎవ్వరు కూడా అంత ఇంపార్టెంట్ సీన్స్ అయితే లేవు భయ్య. ఓవరాల్ గా ఎలా ఉందిరా వెబ్ సిరీస్, చూడొచ్చా లేదా చెప్పరా అంటే, టైం పాస్ గా అయితే ఒక్కసారి అయితే చూసేయండి భయ్య. మీరు చూడాలనుకుంటే చూసేయండి. ఇది భయ్య మన రివ్యూ అన్నమాట. మరి మీకు ఎలా అనిపించింది, చూసారా లేదా కింద అయితే కామెంట్ చేయండి. అని నచ్చితే మాత్రం లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి లింక్స్. అండ్ మళ్ళీ వేరేలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.